ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఉపవాసం గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఈ ప్రతి నెల మొదటి వారంలో జరిగేటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉపవాసం గురించి మనం ధ్యానం చేస్తూ మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాం. మన మూలవచనమైనటువంటి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. హల్లెలూయా. సమకూర్చుడి. ప్రార్థించేద్దాం. యేసయ్యానికి వందనాలు. సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయమందు మరి నా ప్రభా నీ నామాన్ని స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ నేను గణపరుస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఉన్నాం. మరి నా ప్రభా ఈ సమయమందు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరుది అనుగ్రహించమని ఎందరైతే నా ప్రభా ఈ యొక్క లైవ్ ప్రేయర్లో ఏకీభవించారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని, నీ నామ మహిమార్థంగా నడిపించి కృప చూపించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంత బ్రతమాలు వేడుకొని ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, వ్రత దినమును ఏర్పరచుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని చెప్తా ఉన్నాం. మరి ఈ రోజున మీరు ఎంతమంది ప్రతిష్ఠించుకున్నారో, మీరు ఎంతమంది ఏర్పాటు చేసుకున్నారో అది మీకు తెలుసు. మరి దేవుని నిమిత్తం ఎంత సమయాన్ని ప్రతిష్ఠించుకున్నారు, ఎంత సమయాన్ని ఏర్పరచుకున్నారు. గతంలో ఒక మాట చెప్పాను మీకు అందరికీ, మేము ప్రతిష్ఠించబడ్డాం, మేము ఏర్పరచబడ్డాం అని మనం అనుకుంటూ ఉంటాం. మీరు బైబిల్ కొనుక్కుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి ఒక కాగితం అన్న, ఒక పేపర్ అన్న నలిగింది అందులోను. బైబిల్ అంటే పవిత్రమైంది, బైబిల్ అంటే దేవుడు, బైబిల్ అంటే మరి ఒక పరిశుద్ధమైనటువంటి గ్రంథం అని చెప్పి మనం దాన్ని ముట్టుకోకుండా, దాన్ని నలిగిపోకుండా మనం చూసినట్లయితే అది కరెక్ట్ కాదు ప్రియులరా. ఎప్పుడైతే ఒక వస్తువుని వాడతామో అప్పుడే దానికి విలువ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా అందరికీ. కాబట్టి ఈ రోజున చాలామంది ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చింది బైబిల్, గోల్డ్ పెయింట్ వచ్చింది బైబిల్, లేకపోతే ఇంకా 1000 రూపాయల బైబిల్, 10,000 బైబిల్, 50,000 బైబిల్ అని చెప్పి ఎంతో కాస్ట్ పెట్టి కొంటా ఉంటుంటారు. కానీ దాని జిప్పు కూడా ఎప్పుడు ఓపెన్ చేయరనమాట. అది ప్రతిష్ఠించుకున్నట్టు కాదు. ప్రతిష్ఠించుకోవటం అంటే ఏంటంటే ఆ బైబిల్ నలిగిపోవాలి, చిరిగిపోవాలి, పాతదైపోవాలన్నమాట. అప్పుడు మనం ప్రతిష్ఠించుకున్నట్టు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిష్ఠించబడటం అంటే ఏంటంటే, ప్రత్యేకించబడటం ఏంటంటే దేవుని పనిలో బలంగా వాడబడటం, దేవునికి ఇష్టమైనటువంటి ఆయుధంగా మలచబడటం అనమాట. ఆ కాగితాలు మలచబడాలి, ఆ కాగితాలు వంచబడాలి, ఆ కాగితాలు తిప్పబడాలి, ఆ కాగితం ప్రతిరోజు ఏం చేయాలి? వంగుతూ ఉండాలి. హల్లెలూయా. తిప్పుతూ ఉండాలి. ఆ కాగితం ప్రతిరోజు నలగతూ ఉండాలి. అప్పుడే అది ప్రతిష్ఠించబడినట్లు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంతేగాని ప్రతిష్ఠించబడటం అంటే ఆ కొన్నటువంటి బైబిల్కి గోల్డ్ పెయింట్ వచ్చిందని చెప్పి, లేకపోతే నేను అత్యంత కాస్ట్లీయెస్ట్ బైబిల్ కొన్నానని చెప్పి దానికి ఒక మంచి అద్దాలతో కూడినటువంటి ఒక సొరుగు చేయించి అందరికీ కనపడేలాగా ఎదురుకుండా పెట్టి మరి చేసినట్లయితే అది కాదు ప్రతిష్ఠించడం అంటే, ప్రత్యేకించడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున చాలామంది ప్రత్యేకించబడటం అంటే ఏంటంటే ఏ పని పాట చేయకుండా అక్కడ కూర్చుని ఉండటం అనుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించబడటం, ప్రతిష్ఠించబడటం అంటే ఏంటంటే పరాయి వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం అనుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించబడటం అంటే ఏంటంటే అసలు ఏమీ సంబంధం లేకుండా లోకంతో అలాగే ఉండడం అనుకుంటున్నారు ప్రియులరా. కాబట్టి మనం ఒక బైబిల్ని ప్రత్యేక గ్రంథంగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు ప్రత్యేక గ్రంథం అవుతుందంటే మనలో ప్రభావితం చూసినప్పుడే, ఆ ప్రత్యేక గ్రంథంలో ఉన్నటువంటి పదాలు మన జీవితంలో మరి పనిచేస్తున్నప్పుడే అది ప్రత్యేకించబడినటువంటిదిగా అవుతుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మీరు నిజంగా ప్రత్యేకించబడ్డారు, లేకపోతే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవిస్తున్నారంటే బైబిల్లో పదాలు మన జీవితం మీద పనిచేయాలి, ప్రభావితం చూపించాలి. హల్లెలూయా. ఆ బైబిల్లో ఏదైతే ఉందో అదంతా మన జీవితంలోకి వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. కరెంటు పనిచేస్తుందంటే మీ ఇంట్లో బల్బు వెలగాలి. మీ ఇంట్లో బల్బు వెలిగితే కరెంట్ ఉన్నట్టు, లేకపోతే కరెంట్ ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? అర్థమవుతుంది కదా ప్రియులారా. మీ ఇల్లంతా కరెంట్ ఉంది కానీ మీ ఇంట్లో బల్బు వెలగట్లేదు. ఏమ్మా కరెంట్ లేదా మీ ఇంట్లో అంటారు వచ్చి ఎవరన్నాను? ఎందుకంటే మీ ఇంట్లో బల్బులు వెలగట్లేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మీ చేతిలో బైబిల్ ఉండొచ్చు, మీ బీరువాలో బైబిల్ ఉండొచ్చు, లేకపోతే మీ సెల్ ఫోన్లో బైబిల్, ఎక్కడో బైబిల్ ఉన్నా కానీ మీ ఇల్లంతా కరెంట్ ఉన్న బల్బు లేకపోతే ఇల్లు చీకటమయం ఎలాగో మీ ఇంటి నిండా బైబిల్ ఉన్నా, మీ ఫోన్ నిండా బైబిల్ ఉన్నా అది మీ ముఖంలో ప్రకాశించకపోయినట్లయితే, మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో వెలగలేనట్లయితే
ఏమవుతుందంటండి? ఖచ్చితంగా చీకటి అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అందరూ ఏమంటారంటే, మీ ఇంట్లో బైబిల్ ఉందని ఎవరు అడగరు, బల్బుని చూస్తారనమాట. కరెంటు వైర్లు పట్టుకుని ఎవరో చూడరు, కరెంట్ ఉందా లేదని చెప్పేసి బల్బు వైపు చూస్తారు. ఏంటమ్మా చీకటికి ఉంది ఇల్లు, పవర్ లేదా అంటారు. అంతేగాని వైర్ ముట్టుకుని ఆ వైర్ని పట్టుకుని షాక్ కొడుతుందా లేదు చూసి అప్పుడు కరెంట్ ఉందా లేదని ఎవరు అడగరు, వైర్ని అసలు ఎవరు పట్టించుకోరు. మరి ఏం చూస్తారంట? బల్బు. ఆ బల్బు ఎవరో కాదు, నువ్వు నేను ఉన్నానమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిష్ఠించబడ్డాము, ప్రత్యేకించబడ్డాము, సమకూర్చబడ్డాము అంటే ఏంటంటే, ఎప్పుడు పెడతారండి బల్బు ఇంట్లోనూ? వైరింగ్ అంతా అయిపోయిన తర్వాత, సీలింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఇల్లు అంతా నీట్గా చేసిన తర్వాత అప్పుడు బల్బు ఫిట్ చేసి స్విచ్ చేస్తారనమాట. అంతే. వెలిగిందంటే అంత సమకూర్పు అని. దేవునికి స్తోత్రం. ఫైనల్లో స్విచ్ చేస్తాం, అంతా ఎల్లేసిన తర్వాత మొత్తం పెయింటింగ్ వేసిన తర్వాత అప్పుడు స్విచ్ చేస్తాం. ఆటోమేటిక్గా బల్బు వెలుగుతుంది, ఇంటికి కళ వస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఆ ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బుల్లా ఉన్నామా, లేకపోతే ఒక ప్రత్యేకించబడినటువంటి పనికే, మనం కేటాయించబడినటువంటి పనికి ప్రకాశించేటువంటి వారుగా ఉన్నామా? ఉపవాస దినం ప్రతిష్ఠించాము, ఆ వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం, యెహోవాను బతిమాలుకునేటగా మరి పెద్దలందరిని పిలిచి జనులందరినీ దేవుడిని యెహోవా మందిరం సమకూర్చాము. కానీ బల్బు మాడిపోయిందంటే చీకట్లో కూర్చుంటారు వచ్చి అందరూ. గమనించాలి. కాబట్టి ఈరోజున అనేక మందిని మనం ఆకర్షించాలనుకుంటాం, అనేక మందిని దేవుని వైపు నడిపించాలనుకుంటా ఉన్నాం, మనం ప్రత్యేకించబడ్డాం అనుకుంటా ఉన్నాం, ప్రత్యేకమైన రీతిలో మనం ఉంటాం అనుకున్నాం. మన ఇంటికి అందరిని పిలిచి సమకూర్చి సడన్గా బల్బు మాడిపోయింది అనుకోండి, వచ్చిన వాళ్ళంతా ఎంత డిసప్పాయింట్ అవుతారు? అరే చీకటి అని చెప్పి బాధపడుతుంటుంటారు. చాలా మీటింగ్స్లో జరిగినటువంటి సిచ్యువేషన్ అనమాట ఇదంతా కూడా. సడన్గా అక్కడికి వెళ్ళాక పవర్ పోవటం, సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత బల్బు మాడిపోవటం, ఇటువంటి నా చిన్నతనంలో చాలా చూశాను అనమాట. ఎందుకంటే చిన్న చిన్న బల్బుల మీద మీటింగ్స్ పెట్టేవాళ్ళం హౌసెస్లో మేము. సడన్గా ఆ వోల్టేజ్ ఎక్కువై బల్బు మాడిపోయేది అనమాట. అంతమంది కూడా ఏమైపోయారంటే అంతా సమకూర్చాం, అన్నీ పెట్టాం, కానీ చీకటి అయిపోయేసరికి ఏం చేయాలో తెలిసింది కాదు. కాబట్టి ఈరోజున మెయిన్ మనం ఏంటంటే దేవుని వాక్యాన్ని అంతా సమకూర్చుకున్నాం, అన్నీ తెలుస్తూ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి బైబిల్ వాక్యాలన్నీ తెలుసు, అంతా జ్ఞానం ఉన్నది, కానీ అది ప్రకాశించాలన్నమాట జీవితంలో, మన జీవితంలో, మన మాటల్లో, ప్రతి విషయంలో ఒక వెలుగుని, ఒక మీరు లోకానికి వెలుగు అన్నారని చెప్తున్నాడు దేవుడు. వెలుగు అంటే ఏంటంటే ఇదనమాట, దేవుని రిఫ్లెక్ట్ చేయడం అనమాట, దేవుని చూపించడం అనమాట. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్న వాటికి, చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగుని కలిగించడం. హల్లెలూయా. ఎవరు వెలిస్తారంటే సమకూర్పు కలిగినటువంటి వారు. ఆ కనెక్షన్, ఆ బల్బు ఏదైతే ఆ కరెంటు వైర్తో కనెక్ట్ అయి ఉంటుందో, ఆ కనెక్షన్ కరెక్ట్గా ఉంటుందో స్విచ్ చేసిన వెంటనే బల్బు వెలుగుతుంది అనమాట. స్విచ్ చేసిన బల్బు వెలగట్లేదు, దాన్ని మెదిపినా వెలగట్లేదు, దాన్ని తిప్పినా వెలగట్లేదు అంటే సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, ఎక్కడో కనెక్షన్ ప్రాబ్లం ఉంది అంటారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కనెక్షన్ కరెక్ట్ చేయాలంటే మళ్ళీ ఎలక్ట్రీషియన్ కావాలన్నమాట. ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఏంటంటే మన జీవితంలో కనెక్షన్ ఎక్కడో కట్ అయితే, ఎక్కడైతే మరి కట్ అయిందో దాన్ని సెట్ చేయడానికి చేసుకునేటువంటి మరి సమకూర్పు అనమాట ఇదంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఏం చేస్తాయంటే ఎలకలు వచ్చి కొంచెం ఆ వైర్లు కొట్టేస్తుంటుంటాయి, వైర్లు తెంపేస్తుంటుంటాయి, లేకపోతే ఏదో ప్రాబ్లం జరుగుతూ ఉంటుంటుంది. అప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి ఏం చేస్తారంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని అంతా చూసి ఏం చేస్తారంటే సెట్ చేసి వెళ్తాడనమాట. మళ్ళీ బల్బు వెలిగిలాగా చేసి అప్పుడు వెళ్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పరిచారకుడు ఎవరైతే ఉన్నారో, ఇలా ఎక్కడైతే కట్ అయిపోయిన వైర్లు ఉన్నాయో, ఎక్కడైతే మరి మాడిపోయినటువంటి బల్బులో ప్రాబ్లం లేదు, వైర్లో ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే కనెక్షన్లో ప్రాబ్లం వచ్చిందనమాట. ఎక్కడో అందట్లేదు, పవర్ వస్తుంది కానీ బల్బు దగ్గర రానట్లేదు, ఏదో కట్ చేసింది, ఏదో లోపం ఉంది అని చెప్పి ఆ సమకూర్పు అదేదైతే మరి ఆ బంధం ఏదైతే తెగిపోయిందో దాన్ని అద్దెకేసి సెట్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట ఎలక్ట్రీషియన్. వెళ్ళిపోయిన తర్వాత ఆ పవరు మరి చక్కగా ప్రవహిస్తుంది, బల్బు చక్కగా ప్రకాశిస్తుంది, ఇల్లు చక్కగా కాంతివంతంగా మారుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఆ యొక్క ఎలక్ట్రీషియన్ ఎలాగైతే ఈ వైర్స్ని కనెక్ట్ చేస్తాడో, అలాగే ఒక దైవ సేవకుడు అవ్వచ్చు, లేకపోతే ఒక వాక్యోపదేశకులు ఎవరైనా సరే అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే సెట్ చేస్తారనమాట. దేవునికి మనకి ఉన్నటువంటి ఆ కనెక్షన్ని కనెక్ట్ చేసేసేసి వెళ్ళిపోతారనమాట. అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కనెక్ట్. ఇప్పుడు ఈ రోజున మనం అందరూ చేసేది ఏంటంటే, ఎవరో ఒక సహోదరి రాత్రి సాక్ష్యం చెప్పింది, బ్రదర్ మా తమ్ముడు మారాలని ఎంతో ప్రార్థన చేశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ సెట్ అవ్వలేదు. కానీ ఏమైందంటే జీసస్ ఆల్మైటీ గాడ్లో ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇది చాలా బాగా నచ్చింది, ఇందులో ఎంకరేజ్ చేయడం ద్వారా
ఆటోమేటిక్గా నాకంటే స్పీడ్ అయిపోయాడు, చక్కగా అన్నీ ఫాలో అవుతున్నాడు అన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అదే కనెక్ట్ చేయటం అంటే దేవునికి స్తోత్రం. అదే కనెక్ట్ చేయటం అంటే అనమాట దేవునికి స్తోత్రం. అదే ఎవరో అనేకులను ఆయన వైపు నడిపిస్తారో వారే ఆయన నక్షత్రాలని చెప్తున్నాడు. వీధి బల్బులు కాదు, నక్షత్రం, సుడిగాలికి భయపడి ఆరిపోతున్న నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంటుంది అనమాట. దానికి సమస్యలు వచ్చినా, గాలివాన వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, లోకం తలకిందులైపోయిన ఏదేమైనా అది ప్రకాశించడం మాత్రం ఆగదనమాట. అది నక్షత్రం అంటేనే. అందుకనే దేవుడు నక్షత్రాల వల్ల పోల్చాడు మనల్ని ఎప్పుడు కూడా. నక్షత్రం ఏం చేస్తుందంటే ఒకరి మీద ఆధారపడి ప్రకాశించదు, అది దానికి అదే స్వయంగా ప్రకాశించేటువంటి శక్తిని దేవుడు దాంట్లో పెట్టాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దయచేసి గమనించండి. కాబట్టి మీ బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, కానీ ఆ రక్త సంబంధం కంటే అసలైనటువంటి బ్లడ్ రిలేషన్ దేవుంది అనమాట. కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. మనం దేవునిలో కనెక్ట్ చేస్తేనే అది నిజమైనటువంటి బంధుత్వం. ఇది పరలోకం వెళ్ళినా కూడా పదిలింగా నిలబడేటువంటి బంధుత్వం అనమాట. ఈ కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలన్నమాట. అందుకే సమకూర్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. మీ దేశంలోని పెద్దలందరినీ, చిన్నల్ని, ప్రతి వారిని కూడా లోకానుసారమైనటువంటి పెద్దలు కాదండు, లోకానుసారమైనటువంటి వాళ్ళు కాదండు, వాళ్ళు ఎక్కడన్నా ఎటువంటి రిలేషన్లో ఉన్నా ఆ రిలేషన్ ఇక్కడ కలపాలన్నమాట. అట్టుకొచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దైవికమైనటువంటి కనెక్షన్లోకి తీసుకురావాలన్నమాట. కాబట్టి వాళ్ళు బయట మీ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మీ తమ్ముళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీ రిలేషన్ అవ్వచ్చు, మీ బంధువులు, మీ బ్లడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ ఆ రిలేషన్ని ఈ రిలేషన్గా మార్చుకోవాలన్నమాట. ఏది బ్లడ్ రిలేషన్గా. ఎప్పుడు బ్లడ్ రిలేషన్ అవుతుందంట? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన హార్ట్ పంప్ చేస్తున్నప్పుడు ప్రతి శరీర భాగాలకు ఎలాగైతే వెళ్తుందో ఆయన ఆలోచనలన్నీ కూడా మన ఆలోచనలోకి ప్రవహించినప్పుడే దేవునితో అద్భుతమైనటువంటి సంబంధం కలిగినట్టు మనం. దేవునికి స్తోత్రం. మన గుండెకాయలో ఉన్నటువంటి, గుండెలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా శరీర భాగాలకు వెళ్ళినప్పుడు శరీర భాగాలు ఎలాగైతే కరెక్ట్గా పనిచేస్తాయో యేసుక్రీస్తు మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మన ఆలోచనలోకి పంపు చేయబడాలి, ప్రభావితం చేయబడాలి. హల్లెలూయా, పని చేయాలన్నమాట. అలా పని చేసినప్పుడు మాత్రమే అవి కరెక్ట్గా పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి దేవుని ఆలోచనలు మన మీద పనిచేస్తూ ఉన్నాయా? దేవుని యొక్క మైండ్ సెట్, దేవుని యొక్క మనసు మన మనసులోనికి ప్రవహిస్తూ ఉందా, ప్రభావితం చూపుతూ ఉందా? ఆయన యొక్క మనసులో ఆలోచనలు మన ఆలోచనలోకి మరి ఒక ప్రవాహం వలె ప్రవహిస్తూ అవి పనిచేస్తూ ఉన్నాయా అని మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఇంతవరకు మనం చేసిన భక్తి, మనం చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా ఎందుకు చేసావయ్యి అంటే నా భర్త బాగుండాలి. చాలామందిని ఉపవాసం చేసిన వాళ్ళని అడిగితే ఎందుకని ఉపవాసం చేస్తామంటే నేను ఆత్మలో బలపడటానికి. దేవునికి స్తోత్రం. ఎందుకని ఉపవాసం చేసావయ్యి అంటే నేను ఇంకా ఆత్మ జీవితంలో బలపడాలని. ఎందుకని ఉపవాసం చేసావయ్యి అంటే మా పాపకి పెళ్ళి అవ్వాలని. ఎందుకని ఉపవాసం చేసామంటే మా కంపెనీ బాగుండాలి, మా ఉద్యోగం రావాలి, లేకపోతే మా ప్రమోషన్ రావాలి. ఇట్లా చెప్పినటువంటి కారణాలు 99 ఉన్నాయి. ఒక్కటన్నా ఇతరుల కొరకు ప్రార్థన చేశారా, ఇతరుల కోసం ఉపవాసం ఉన్నారంటే ఎక్కడా కనిపించలేదు. ప్రియులరా గమనించాలి. మరి కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే నక్షత్రం ఎందుకు ప్రవహించదంటే దాని గుర్తింపు కోసం కాదు, ఇతరులకు కాంతినివ్వటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్షత్రం ఎందుకు ప్రకాశిస్తుందంటే ఇతరులకు కాంతినివ్వటానికి. దానియేలు గ్రంథం 12:3 చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. హల్లెలూయా. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వల్ల నిరంతరం ప్రకాశిస్తారంట. నిరంతరం అంటండి. చాలా అద్భుతమైన మాట అండి ఇది. చాలా బాగా నచ్చిన మాట ఇది. నిరంతరం ప్రకాశిస్తారంట. ఏ అమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేదు, ఈరోజు లైవ్ ప్రేయర్కి రాలేదంటే కుదరలేదండి. నక్షత్రం ఎప్పుడన్నా మనకు కనపడకుండా పోతుందా అంటే నక్షత్రం అక్కడే ఉంటుంది. కనపడకుండా పోవడానికి కారణం ఏంటంటే మధ్యలో వచ్చిన మేఘాలు, మబ్బులు అనమాట. ఈ మేఘాలు, మబ్బులు ఏం చేస్తాయంటే మన కంటికి కనపడకుండా చేస్తాయి, కానీ నక్షత్రం మాత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంటుంది. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధికి మనకి మధ్యన ఏమొస్తాయంటే మేఘాలు, మబ్బులు అడ్డు చేస్తుంటాయి కొన్నిసార్లు. దేవుని సన్నిధిలో కడపని కూడా చేస్తుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ రోజున నక్షత్రాల వల్ల మనం నిరంతరం ప్రకాశించగలుగుతున్నామా? అబ్బా ఏం అద్భుతమైన సాక్ష్యం చెప్పారండి అంటాం ఈరోజు. రేపు చూస్తే చాలా మళ్ళీ మనం అసలు దేవుడు ఉన్నాడంటావా అనేటువంటి అవిశ్వాసంలో కనిపిస్తూ ఉంటుంటాం. ప్రియులరా, అద్భుతం చేసినప్పుడు దేవుణ్ణి ఆరాధించటము, లేకపోతే దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు దేవుని మహింపరచటము కాదు. మన యోబు గ్రంథం గురించి చదువుతూ ఉంటుంటాం, యోబు గారి గురించి చెప్తూ ఉంటుంటాం, బాగానే ఉంటుంది.
యోబు గారికి వచ్చినటువంటి 100% శ్రమలో 0.1 శ్రమలు వచ్చాయనుకోండి మనకి, అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇలాగ అయిపోతుంది అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతుంటాం. బైబిల్ని దేవుడు ఎందుకు రాయించి పెట్టాడంటే 40 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసి నా మనసులో ఉన్న ఆలోచనలు చెప్తాను మీకు రాయండి, ఒక పెన్ తీసుకోండి, ఒక పుస్తకం తీసుకోండి అని చెప్పి ఈరోజున బైబిల్ గ్రంథం రాయించి మనకు ఒక ఆదరణ గ్రంథాన్ని ఇచ్చాడు, మనకు ఒక విమోచన గ్రంథాన్ని ఇచ్చాడు, మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందరికో లేనటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. గమనించాలి ప్రియులారా. మోషే గారు వాళ్ళందరికీ దేవుడు ఇచ్చాడు ఇవన్నీ. అప్పటికి పరిశుద్ధ గ్రంథం ఉందా? మోషే గారికి ఏమైనా కొత్త నిబంధన గురించి తెలుసా? కేవలం ఆ 10 ఆజ్ఞలు అవి తప్ప ఇంత తెలీదు. కానీ వాళ్ళు చూడండి దేవుడికి ఎంత విధేయత చూపించారు. ప్రతిరోజు లేచి పొద్దున్న బైబిల్ చదువుకోవడం వాళ్ళ చేతిలో ఏమైనా ఉన్నదా? లేదు. ఆయన కూడా వాళ్ళు అంత దేవునికి భయపడుతూ ప్రత్యేకించబడ్డారు, జనాలను సమకూర్చారు, దేవుని వైపు నడిపించారు, దేవునికి నడిచినటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ప్రకాశించకపోవటానికి కారణం ఏంటంటే యెషయా గ్రంథం 59:2 చూసినట్లయితే, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపకున్నాడు. అదనమాట మనం ప్రకాశించకపోవడానికి కారణం ఏంటంటే, మబ్బు ఎలాగైతే అడ్డొచ్చేసిందో మనం చేసిన దోషాలు, అతిక్రమాలు, పాపములు ఇవన్నీ కూడా దేవునికి మనకు అడ్డుగా నిలబడిపోతున్నాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను ఆశపడుచున్నాను. మనం నిర్గమకాండం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, 34వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. అంతటా అంటే ఆ సమయంలో ఎవరంటండి, ఎందుకంటండి, ఏం చేశాడంట, అసలు అవసరం ఏంటంట గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే 28వ వచనం, నిర్గమకాండం 34:28వ వచనం. అతడు అంటే ఎవరండి అతను? మోషే గారు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ 10 పలకల మీద రాసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషే గారు చూసినట్లయితే 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటండి, దేవుని దగ్గరికి వెళ్ళాడంటండి, ప్రార్థన చేశాడంటండి, మళ్ళా నిబంధన పలకల్లో తీసుకుని వస్తున్నాడంట. అంటే ఇది మొదటిసారి కాదు ఆయనకి, ఇది కొత్త కాదు ఆయనకి, ఇది రెండోసారి. ఒక వ్యక్తి ఒకే పనిని 2 సార్లు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది పిల్లరా? ఇక్కడ మోషే గారు చేసినటువంటి ఉపవాసంలో చూస్తే 40 రోజులు అక్కడ ఆయన భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదని క్లారిటీగా రాస్తుంది. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం చేసినప్పుడు అయితే భోజనం చేయలేదని మాత్రమే ఉంది, కానీ నీళ్లు తాగుండొచ్చు బహుశా. నీళ్లు తాగలేదని రాయలేదు యేసు ప్రభు వారికి అయితే. కానీ మోషే గారికి అయితే క్లారిటీగా నీళ్లు కూడా తాగలేదని రాయబడింది అనమాట. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, కానీ ఏమీ తినలేదని ఉంది, కానీ అక్కడ నీళ్లు తాగలేదని అయితే రాయలేదు. ఇక్కడైతే స్పష్టంగా మోషే గారికి నీళ్ళు కూడా తాగలేదని చెప్పి వ్రాయబడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సరే, మంచిది. ఇక్కడ మరి మోషే గారు 40 రోజులు ఉపవాసం గడుపుతున్నాడు. ఇదేంటి రెండోసారి. మనకి 20 అధ్యాయం 3-17 వచనాలు చూసినట్లయితే ఆ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ముందు. గమనించాలి, ఆల్రెడీ 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ మరలా ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ పలకలు తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రజలు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలకు చూసి, ప్రజలు చేసినటువంటి బహువేదనకరమైనటువంటి సంఘటనలు చూసి, ఏదో విగ్రహం చేసుకుని ఆ విగ్రహమే మమ్మల్ని తీసుకొచ్చాడు, అక్కడ నుంచి మా శ్రమలను విడిపించాడు అని చెప్పి జీవము కలిగినటువంటి దేవుని పక్కన పెట్టి నిర్జీవమైనటువంటి విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు చాలా మానసికమైనటువంటి ఆందోళన చెందినవాడై, అసలు చాలా హృదయవేదన చెంది, చాలా బాధతోటి, చాలా కోపంతో ఏం చేశాడంటే పలకలను పగలగొట్టాడు ఆయన, పలకలను పడవేశాడు ఆయన, సేజార్చాడు ఆయన. ఈ రోజున మీలో చాలామంది నా భర్త ఇలాంటి ఈయన మారడు అని చెప్పి దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఆ సహోదరి మీద కోపము, ఈ సహోదరి మీద కోపంతో దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమా చర్చికి రావట్లేదంటే పాస్టర్ గారు అలాంటోడండి, లేకపోతే సంఘం బిడ్డలందరూ అలాంటోళ్ళండి, ఆ సంఘాలకు వచ్చేవాళ్ళు అంత పెద్ద స్టైలిస్ట్ అండి, లేకపోతే ఇట్లాగా ఎదుటి వారి మీద నేరారోపణ చేసి దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి మరి ఆ యొక్క అమూల్యమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని చేజారు చేసుకుంటున్నాం ఈ రోజున. ఎందుకనంట మోషే గారు ఎందుకని అలా చేస్తాడు? మోషే గారికి దేవుడికి ఏమైనా గొడవలు ఉన్నాయా? మోషే గారికి దేవుడికి ఏమన్నా డిషన్ ఏమైనా జరిగిందా? లేదేమని. ఇద్దరు మంచిగానే ఉన్నారు, మంచిగా మాట్లాడుకున్నారు. అసలు భోజనం చేయకుండా నీళ్ళు తాగకుండా దేవుడితో గడిపేటంటే ఎంత బాగుండి ఉంటుంది రిలేషన్షిప్. అర్థం చేసుకుంటున్నారా? బాగానే ఉంది. ఈ రోజున కోపం ఎక్కడ వస్తుందంటే, ఈ రోజున ద్వేషం ఎక్కడ వస్తుందంటే దేవునికి మనుషులకి కాదు. ఎంతకని
ఎదురుగా ఉన్నటువంటి మనుషులను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి చాలామంది కోప్పడుతూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, మనం ఎప్పుడు కూడా దేవునితో మన కనెక్షన్ కట్టుకున్నప్పుడు సహనం కలిగి ఉండాలంతే. మోషే గారు మరి ఇలాగే అయ్యో ఎందుకు వీళ్ళు ఎట్లా చేశారని చెప్పి చాలా కోపంతో, చాలా బాధతోటి పలకలు పగలగొట్టాడు ఆయన, పడేస్తాడు ఆయన. కాబట్టి ఈ రోజున మీరు అట్లా ఒకవేళ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని కోల్పోతున్నారు చాలామంది రోజున. ఎందుకమ్మా మానసికమైనటువంటి బాధను అనుభవిస్తున్నామంటే దేవుడు అంటే కాదు, దీవెన అంటే కాదు, ఆశీర్వాదం అంటే కాదు, దేవుడి ఆశీర్వాదం ఏదంటే కాదు, అది కాదు, పోనీ దేవుడు దీవించలేదంటే అది కాదు, అన్నీ ఉన్నాయి. ఎందుకని మరి మానసిక వైకల్యం అంటే, మానసిక ఆందోళన అంటే ఇదన్నమాట. ఎదుటివారు చేసిన పని మనకు నచ్చకో, లేకపోతే ఎదుటివారి విషయాల్లో మనం ఏదో కొన్ని విషయాల్లో మనం ఇట్లా చేసి ఏమైపోతున్నామంటే ఈ రోజున మరి మోషే గారి లాగా మనం కూడా కొంచెం ఏమైపోతున్నామంటే దేవుడిచ్చినటువంటి వాటిని కోల్పోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులరా, కోల్పోవటం వల్ల దేవుని నామానికి మహిమ రాదు, అది నిలబెట్టుకోవాలి మనం. కాబట్టి ఈ రోజున మనం ఒకవేళ మీరు వెళ్ళే చర్చి మానేశారేమో, లేకపోతే మీరు చేసే ప్రార్థన మానేశారేమో, లేకపోతే ఏదైనా దైవికమైనటువంటి కనెక్షన్ని మీరు కోల్పోయినట్లయితే వ్రత దినం ఏర్పాటు చేసుకోమంటున్నాడు దేవుడు. అందరినీ సమకూర్చుకోమంటున్నాడు ఏదైతే కోల్పోయావో. కాబట్టి ఈ రోజున ఈయన మోషే గారు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటండి, రెండోసారి ఉపవాసం ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మోషే గారు మరలా వెళ్తూ ఉన్నాడు అంట దేవుని దగ్గరికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మోషే గారు మళ్ళీ రెండోసారి ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటిసారి వెళ్ళాడైనా ఆ పలకలను పట్టుకుని మరి చూడండి 32వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, పాళెమునకు సమీపింపగా ఆ దూడన వారు నాట్యమాడుటను చూసెను, అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. వావ్! 40 రోజులు కష్టపడి సంపాదించినటువంటి పలకల్ని, 40 రోజులు కష్టపడి దేవునితో గడిపి మరి ఆ సంపాదించిన అభిషేకాన్ని 40 సెకండ్స్ కూడా లేకుండా పగలగొట్టాడు. చూసారా? ఈ రోజున ఈ వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మీరు ఎంతో కాలంగా కష్టపడి సంపాదించుకున్న ఆత్మీయతని, ఎంతో కాలంగా నిలబెట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కొన్ని క్షణాల్లో కోల్పోతున్నామా మనం? కొన్ని క్షణాల్లో మరి మనకి ఎవరైనా చిరాకు రప్పించినప్పుడు, ఎవరన్నా మన సహనాన్ని పరీక్షించినప్పుడు, లేకపోతే ఏదో ఒక అననుకూల పరిస్థితితో, ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం పగలగొట్టేస్తున్నామా? మనం విడిచిపెట్టేస్తున్నామా? మన సహనాన్ని మనం కోల్పోతూ ఉన్నామా? మన యొక్క ఆ దేవుడిచ్చినటువంటి ఒక అభిషేకాన్ని మనం నేలపాలు చేసేస్తూ ఉన్నామా అనే దాన్ని తెలియజేయడానికే, మనకు బుద్ధి కలగడానికే మోసే గారి జీవితంలో జరిగిన సంఘటనని తేట తెల్లంగా ఇక్కడ దేవుడు రాసిపెట్టాడు. దాన్ని మరుగు చేయలేదు. ప్రియులారా, నువ్వు తప్పు చేస్తే తప్పు అంటాడు దేవుడు, రైట్ చేస్తే రైట్ అంటాడు. అంతేగాని ఒప్పును తప్పుగా చూడ నిర్దోషులను గమనించాలి. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే దోషులను నిర్దోషులుగా ఎంచడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోషులను నిర్దోషులుగా ఎంచడంటే దేవుడు ఎప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ మోషే గారు నమ్మకం ఉన్నాడు. మోషే నా ఇల్లంతా నమ్మకమైన వాడు, మోషే సాత్వికుడు. వావ్! ఆయన చేసిన పని బట్టి దేవుడు చెప్పాడు. చూసారా? కాబట్టి ఈ రోజున మన ఎవరిని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మోసే పలకలు పగలగొట్టాడు చెడ్డోడు, మోసే సముద్రం దాటించాడు మంచోడు. ప్రియులరా, దేవునికి మనుషులకి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదంటే ఒక్కోసారి కనెక్షన్ లాంటిది అనమాట. నిజంగా మనం తిరిగి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాడో, అలాగే ఈ యొక్క మోషే గారు మరలా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, మరలా దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, మోషే గారు ఇంత కష్టపడుతున్నాడా? మోషే గారు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాడే? మోషే గారు ఇంత చేస్తున్నటువంటిది ఎందుకోసం అంట? భార్య పిల్లల కోసమా? కాదు. మోషే గారు బలపడటం కోసమా? కాదు. మోషే గారు స్థిరపడటం కోసమా? కాదు. మోషే గారు మంచి పోస్ట్ సంపాదించుకోవటమా? కాదు. అసలు మోషే గారు ఉద్దేశం ఏంటని చూస్తున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆయన ఉద్దేశంగా ఉన్నది. ఇంతకైనా అక్కడ ఇందులో ఆయనది ఏ స్వార్థం కనిపించట్లేదండి ఎక్కడ కూడాను. గమనించాలి ప్రియులారా, మోషే గారు చేసినటువంటి ఉపవాసంలో ఎక్కడ కూడా ఏ స్వార్థమూ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే గారు చేసినటువంటి
ఆ ఉపవాసంలో ఏ స్వార్థం లేదు అక్కడ. వాళ్ళ భార్య పిల్లల కోసం కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, లేకపోతే మోసే గారికి మంచి భవిష్యత్తు ఉండాలి, నేను ఇంకా ఫైనల్ టైంలోకి వచ్చేసాను, నేను సుఖపడాలి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి, లేకపోతే మంచి నాయకుడిగానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అతను బలపరచుకోవడానికి కానీ, మోసే గారిని ఆత్మీయతలో బలపరచుకోవడాక ఈ ఉపవాసాలు చేసింది. మోసే గారి జీవితంలో ఏం చేస్తున్నారంటే సమాజాన్ని సమకూర్చి అందరినీ దేవుని వైపు మరల్చాలని చెప్పి, అందరికి ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తొందరపడి నేను ఇలా చేస్తేనే మళ్ళీ ఎలాగైనా సరే వాటిని సంపాదించి తీసుకురావాలని చెప్పి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని పళంగా పెట్టి ప్రజల కొరకు పాటలు పడుతున్నాడు, ప్రజల కొరకు ఉపవాసం ఉంటా ఉన్నాడు, ప్రజల పాపాలు పరిహరించమని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుని బ్రతిమాలేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ. ప్రియులరా, ఈయన పుట్టినప్పటి నుంచి మనం ఇన్ని రోజులు ఉపవాసం చేసాం కదండి. మనం చనిపోయే లోపల చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటుంటాం. ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం, ఎందుకు ఉపవాసం చేసాం? ఇంతవరకు చేసిన ఉపవాసాలు అన్నీ కూడా నేను ఆత్మీయంగా బలపడాలి, ఆత్మలో వర్ధిల్లాలి, నా జీవితం బాగుండాలి, నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి, దేవుడు ఇంకా నన్ను ఆత్మలో జ్ఞానం ఇవ్వాలి. చాలామంది అంటుకొని ఉద్యోగం కావాలి, లేకపోతే పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, లేకపోతే ఇట్లాంటి ఉద్దేశాలతో కొంతమంది చేశారు. ఆ ఉద్దేశాలు నెరవేరిపోతాయి. తర్వాత కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆత్మలో బలపడాలి, ఆత్మీయంగా ఉండాలని చెప్పినప్పుడు దైవ సేవకులు మనం వింటాం, నిజమే. అక్కడి నుంచి ఏం చేస్తామంట, నేను ఆత్మలో బలపడాలి, ఆత్మీయంగా ఆశ్రయించబడాలి. నేను 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 ఎవరిని విమర్శించట్లేదు, ఎందుకంటే నా ఉద్దేశం అంతా అట్లా ఉండేది కాబట్టి నా గురించే నేను చెప్తున్నాను. మరి ఒకవేళ మీరు కూడా ఇట్లాంటి పొజిషన్లో ఉన్నట్లయితే ఒకసారి సరి చేసుకుంటారని ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని విమర్శించాలని, బాధ పెట్టాలని కాదు. దయచేసి మీరు బాధపడకూడదని చెప్పి ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకయ్యా అంటే నేను ఆత్మలో వర్ధిల్లాలి, ఇంకా జ్ఞానం సంపాదించాలి, నేను ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా బాగా వాడబడాలి, ఇంకా బాగా నేను 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 ఎక్కడ చూసినా నేనే, ఎప్పుడు చూసినా నేనే, ఎలా చూసినా నేనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేనే 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 ప్రతి ఉపవాసంలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి దాంట్లో ఏముందంటే నేను అనేటువంటి అహం చావాలన్నమాట. నేను అనేటువంటిది తీసేస్తే ప్రియులరా చాలా అర్థవంతంగా ఉంటుంది అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంపాసిబుల్లో ఐ తీసేస్తే పాసిబుల్ అవుతుంది అంటారు. దేవునికి స్తోత్రం. ఇంపాసిబుల్లో IMPOSSIBLE ఇంపాసిబుల్లో ఐఆమ్ అంటే నేను, ఐఆమ్ తీసేసినట్లయితే POSSIBLE సాధ్యమైపోద్ది అంటండి. అంతవరకు అసాధ్యం అంటే నేనే చేయాలి అనేటువంటిది ఐఎమ్ పాసిబుల్, నేను చేస్తానన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఆ ఐఎమ్ తీసేస్తే అంతా కూడా ఏమవుతుందంటే పాసిబుల్, సాధ్యమే. నేను అనేటువంటి పదాన్ని తీసి పక్కన పెట్టిన వెంటనే అంత ఏమైపోతుందంటే సాధ్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ రోజున మనం ఏం చేద్దారంటే పాసిబుల్, POSSIBLE పాసిబుల్కి ఇంపాసిబుల్కి తేడా ఏంటంటే ఐఎమ్ పెడతాం వల్ల ఏమైపోయిందంట, ఐఆమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ బిగ్, ఐఆమ్ లార్జ్, ఐఆమ్ ఇట్లా పెడతా ఉంటున్నాం కదండి ఎదుర. ఆ ఐఆమ్ తీసేసినట్లయితే పాసిబుల్, సాధ్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి నేను అనేటువంటి అహం ఎప్పుడైతే చచ్చిపోయిందో, నేను అనేటువంటి ఆ అహం ఎప్పుడైతే చనిపోయిందో సమస్తము సాధించగలుగుతామంట. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ అనమాట. పాసిబిలిటీనే దేవుడు అన్ని పాసిబుల్గానే చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఒక మోషే గారు చేసినటువంటి ఉపవాసంలో చూసినట్లయితే 2 సార్లు ఉపవాసం చేశాడు ఆయన. 2 సార్లు కూడా ఏ విధమైనటువంటి స్వార్థంతో చేస్తాడు ఆయన? లేదు. ప్రజలను చూసి ఎందుకు కోపం వచ్చిందంటే ఆయనకి ప్రజలు చేస్తున్న పరిస్థితులు మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితులు అలాగ ప్రవర్తించాడు. కానీ అట్లా చేయకుండా ఉన్నట్లయితే 2 సార్లు ఉపవాసం ఉండవలసిన అవకాశం వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున దేవుని వాక్యం వేసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒకవేళ మోషేలాగా మనం కూడా కొన్ని తొందరపాట్లలో ఎట్లా నేలపాలు చేసుకున్నామా మన అవకాశాన్ని, మన యొక్క భక్తిని, మన యొక్క జీవితాన్ని ఏదన్నాను? దయచేసి ఒకసారి మనం రీకనెక్ట్ చేసుకుందాం, సమకూర్చుకుందాం. దేవా నేను తిరిగి దక్కించుకుంటాను, మళ్ళీ
మోషే ఎలాగైతే మోషే గారు ఎలాగైతే మరి ఆ కొండ మళ్ళా ఎక్కాడో చూసారా, లోయలోకి వచ్చాడు, కోల్పోయాడు, కొండ ఎక్కాడు, దక్కించుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జనాలకు సమీపమయ్యాడు, కోల్పోయాడు, మళ్ళీ దేవునికి దగ్గర అయ్యాడు, దక్కించుకున్నాడు. హల్లెలూయా, వండర్ఫుల్ కదండి. ఎప్పుడైతే జనాలకి లోకానికి దగ్గర అవుతామో ఉంటామో కోల్పోతాం దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, ప్రతిదీ కూడా మరలా జనాలకు దూరం అవుతూ ఉన్నాడు, దేవునికి దగ్గర అవుతూ ఉన్నాడు, సమకూర్పుని సాధించగలుగుతూ ఉన్నాడు, పొందుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఒకవేళ దేవునికి దూరం అయిపోయామేమో, లోకానికి దగ్గరమైపోయామేమో, ప్రజలకు దగ్గర అయిపోయాము, ఈ లోక పరిస్థితులకు దగ్గర అయిపోయి ఎలా ఉంటుందంటే ప్రిల్లరా గమనించాలి, ఈ ప్రజలకు దగ్గర అయ్యి ఎలా ఉంటుందంటే ఇరిటేషన్ వచ్చేస్తుంటుంటుంది. ఈ ప్రజలు చేసిన పనులు చూస్తుంటే ఎలా ఉంటుందంటే చిరాకు వచ్చేస్తుంటుంటుంది. ఈ ప్రజలకు దగ్గర అయ్యి ఎలా ఉంటుందంటే, ప్రజల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎలా ఉంటుందంటే, చూడండి ఎక్కడో ఉన్నాడు దూరాన్ని కొండ మీద, అప్పుడేంటి ఏదో వినపడుతుందంట, గందరగోళం స్టార్ట్ అయింది అక్కడే. కొంచెం సౌండ్ వినపడుతుందంట, సౌండ్ వినపడుతున్నప్పుడే గందరగోళం స్టార్ట్ అయింది. దగ్గరకు వచ్చి కొద్ది ఏమైందంటండి, ఆ వినపడేటువంటిది క్లారిటీ వచ్చి కొద్ది ఏమైందంట, జనాలకు దగ్గర అయ్యి కొద్ది ఇరిటేషన్ పెరిగిపోయింది, జనాలకు దగ్గర అయ్యి కొద్ది ఆ కోపం ఎక్కువైపోయింది, జనాలకు దగ్గర అయ్యి కొద్ది మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది, జనాలకు దగ్గర అయ్యి కొద్ది కోపం వచ్చేసింది అనమాట. గమనించాలి ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ, కళ్ళకు కట్టినట్టు దేవుడు ఒక సినిమా చూపిస్తూ ఉన్నాడు అనమాట. మోసే గారు దేవుడి సన్నిధి నుంచి ఇలా దగ్గరగా వస్తున్నాడు ప్రజలకు దగ్గర అయ్యి కొలిది ఆ సౌండ్ నెమ్మదిగా స్టార్ట్ అయింది కొండ మీద. ఏంటి ఆ యెహోషువ, ఏంటి ఆ సౌండ్ ఏంటి, ఏదో యుద్ధం జరుగుతుందా లేకపోతే ఏంటి అల్లరేంటి అది అనుకుంటా నెమ్మదిగా వచ్చేసరికి ఇంకా కోపం పెరిగిపోయింది అనమాట. అసలు ఇంకా హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయింది అనమాట. చాలామంది ఈ రోజున నేను చూస్తుంటుంటాను, ఏదోటి పగలగొడితే నాలుగు మనసు నెమ్మదవుతుంటండి, ఏదోటి ఓ గాజు వస్తువు లేకపోతే అసలు అయితే ఇది లేకపోతే చేతిలో ఉన్న సెల్ ఫోను నేలనేసి కొట్టి అది పగిలితే అప్పుడు వీళ్ళకి కూల్ అవుతారనమాట. ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాను ఇది. మోసే గారు కూడా అదే పద్ధతి ఏంటో మరి తెలియదు, కానీ ఆ పగలకప్పుడు ఆయనకి ఆ చేతిలోనే పగల కొట్టేసిన తర్వాత అప్పుడు మనసు కొంచెం కూల్ అయింది. తర్వాత మళ్ళీ చూస్తే అయ్యో అసలు ఏం చేశాను నేనని మళ్ళీ బాధపడుతున్నాడు. పిల్లలు గమనించారా? కాబట్టి ఈ రోజున ఇలాగ మనం దేవునికి దూరం అవుతూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఫస్ట్లో దగ్గర అయ్యి కొలిది ఏమవుతుందంటే అప్పుడు సడన్గా విరుగుట కొరకు అంటారు. చూశారు కదా, విరుగుట కొరకు అంటారు. రిలేషన్షిప్ ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తే అంత మంచిది ప్రియులరా, గమనించాలి. ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తే అంత మంచిది. లేదంటే ఏమవుతుందంటే ఇది మోషే గారు ఇలా దగ్గర అయ్యి కొలిది ఏమైపోయాడు అంటండి, ప్రజల మీద 3000 మందిని చంపించేసాడంట ఆయన. ఏం చేశాడండి, దగ్గర అయ్యి కొలిది ఏమైందంటే ఇంకా బాగా దగ్గర అయిపోయేసరికి ఏమైంది, రండి అన్నాడు, లేవీలు వచ్చారు, వేసి పడేండాలని అన్నాడు, అంతే తీసి పడేండాలి అన్నాడు, వీళ్ళు వద్దన్నాడు, అంతే ఇంకా 3000 మంది ఖతమైపోయారు దెబ్బకి. ప్రియులారా గమనించాలి. కాబట్టి మనం ఒక లిమిటేషన్ మెయింటైన్ చేయకపోతే నిజంగా మరి మోషే గారే ఆ కొండ మీద ఉండిపోయి యెహోషువ ఏంటి వెళ్ళి చూసిరావు బాబా గొడవ ఏంటి అని చెప్పుంటే కొంచెం కోపం తగ్గేదేమో. లేదు అని చెప్పేసి ఆయన కూడా దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి ఈ రోజున ప్రియులారా నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క రిలేషన్షిప్, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే గ్యాప్ మెయింటైన్ చేయాలన్నమాట. హల్లెలూయా. ఆ గ్యాప్ మెయింటైన్ చేయలేదనుకోండి, ఇట్లాగేమవుతుందంటే సడన్గా సిచ్యువేషన్స్ మారిపోతుంటుంటాయి. అది తల్లి అయినా, తండ్రి అయినా, సంఘ సభ్యులైనా, సహవాసమైనా, సహోదరులైనా, ఎవరైనా కూడా అంతవరకు మరి మోసే వాళ్ళని ప్రేమించే కదండి 10 అద్భుతాలు చేస్తే దేవుడు మరి సముద్రం దాటించుకొచ్చాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, మన్నాను కురిపించాడు, మారను మధురంగా మార్చి ఇవన్నీ చేసి వాళ్ళని చంపేటగా తీసుకొచ్చాడు దేవుడు. లేదు, వాళ్ళు సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వాలని చెప్పి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వాళ్ళని నడిపించాలని చెప్పి ఉద్దేశంతో తీసుకొచ్చాడు. మరి అది వాళ్ళ మీదకి ఎందుకని వచ్చింది ఆ శిక్ష అంటే వాళ్ళు చేసుకున్నటువంటిదే. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ రోజున మీరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఖచ్చితంగా ఏ విధమైనటువంటిది రాదనమాట, ఇబ్బంది అయినటువంటిది రాదు. కానీ ఇలాగా దేవుని సన్నిధికి దూరంగాను వాళ్ళకి దగ్గరగా నెల్లి కొలిది ఏమవుతుందంటే ఆ దూరం అని చూపి ఏమనిపించదు, దగ్గర అయ్యి కొలిది ఏమవుతుంది అంటండి. ఇప్పుడు మ్యారేజెస్లో ఫోటో పంపిస్తారు, ఫోటో చూసి నచ్చిందంటారు, పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే
అరే ఆ ఫోటోలో చూస్తేమో అంత కలరు అంత ఇవి ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ వద్దులకి ఇవన్నీ మారిపోయాయని చెప్పేసి ఏమవుతుంది, తేడా వస్తుంది అనమాట. ఎందుకని, దూరంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే ఉంటుంది, దగ్గరకు వచ్చినప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ వేరే ఉంటుంది. మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే, ఇవన్నీ నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అవని ఇటువంటి విషయాలన్నీ కూడా. అంటే దగ్గర ఈ కొలితే ఏమవుతుందంటే, మనకు ఒక సామెత ఉంది కదండి లోకంలో, దూరపు కొండలు నునుపు అంటుంటారు. నునుపు అంటే నున్నగా ఉన్న కొండలు, చాలా ఎత్తు పల్లాలతోటి, మరి కొండలు ఎప్పుడు కూడా ఎత్తు పల్లాలుగానే ఉంటుంటాయి. కానీ మనకు దూరంగా చూస్తేనే చక్కగా ఇలాగా ఒక ఏదో గోపురంలాగా నున్నగా కనిపిస్తుంది. నిజంగా దగ్గరికి వెళ్తులోకి అది ఎత్తు పల్లంగా కొండలు గుట్టలుగా కనిపిస్తుంది. కారణం ఏంటంట, కొండల లోపమా కాదు, కళల లోపమా కాదు, వాటికి మనకు ఉన్నటువంటి డిస్టెన్స్లో ఉన్నటువంటి వేరియేషన్ అనమాట. అది ఆ డిస్టెన్స్ వల్ల ఏమైందంటే అది నునుపుగా కనపడ్డది. అంతేగాని కొండలో లోపం లేదు, నీ కళ్ళలోని లోపం లేదు. ఆ డిస్టెన్స్ను మెయింటైన్ చేసుకుంటే ఎప్పుడు నున్నగానే కనిపిస్తూ ఉంటుంటుంది అనమాట. ఆనందంగా ఉంటాం. కానీ అరే భలే నున్నగా ఉందని ఎప్పుడైతే దగ్గర అయ్యామో, భలే హ్యాపీగా ఉందని చెప్పి ఎప్పుడైతే దగ్గర అయ్యామో, సడన్గా మన కళ్ళుని మనం అసహించుకుంటుంటాం. అరే ఏంటి అసలు ఇలా కనపడ్డది కదా, ఎందుకు ఇలా ఉన్నది ఇది అని చెప్పి డిసప్పాయింట్ అవుతుంటుంటాం. కాబట్టి ఈరోజు నేను చాలా రిలేషన్స్ అయినా, చాలా మరి జీవితాలైనా కూడా దెబ్బతింట కారణం ఏంటంటే ఇది దగ్గర అయిపోవటం వల్ల అనమాట. గమనించండి ప్రియులారా, చాలా ఆశ్చర్యవేస్తుంది నాకు. మోసే గారు అంత అభిషేకం చేత నింపబడ్డాడు, 40 రోజులు దేవుడితో మాట్లాడేస్తూ గడిపాడే, ఆహారం మర్చిపోయాడు, మంచినీళ్ళు తాగడమే మర్చిపోయాడు ఆయన. అంత చక్కగా మరి ఉన్నాడు కదా. మరి ఈ రోజున అసలు 40 సెకండ్లు కూడా ఎంతండి, నేలను వేసి కొట్టాలంటే పలక ఎంత, 40 సెకండ్లు కూడా కదేమో, 4 సెకండ్లు సరిపోద్దేమో ఎట్లా చెయ్యి విడిచిపెడితే. నేను మొన్న ఇక్కడ మా పక్కనే ఇది గ్లాస్ షాప్ ఉందన్నమాట, కింద పెద్ద గ్లాస్. అది ఎంత ఉంటుందంటే ఇంచుమించు ఒక గోడ అంత గ్లాసు. మరి అది కంపెనీలో ఎంత తయారు చేశారో, ఎంత కష్టపడి పెట్టారు. కానీ అది ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళటాకని చెప్పి ఎక్కిస్తున్నారన్నమాట. చిన్న తేడా వచ్చింది, ఎవరో పట్టుకుని కాడ అంతే. అదెంత కష్టపడి చేశారో, ఎన్ని రోజులు పట్టింది తెలియదు, కానీ చెయ్యి జారిందండి. ఇంకేముంటుంది, ఇంకా దాన్ని మళ్ళీ మామూలు చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, అవ్వదు. అట్లాగా ఈ రోజున మరి మనం చాలా కూడా కోల్పోతూ ఉన్నాం. ఈ ఎవరో మోషే గారు కూడా 40 రోజులు అన్నీ మర్చిపోయాడు ఆయన. కానీ ఇక్కడ కొద్దిలోకి ప్రజలు చేసిన తప్పిదాన్ని మాత్రం, ప్రజలు చేసిన పని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు ఆయన. ఆహారం తినకుండా ఉండిపోయాడు ఆయన, నీళ్ళు తాగకుండా ఉండిపోయాడు. అవి ఏమీ బాధ అనిపించలేదు, శరీరానికి ఏమీ అలసట అనిపించలేదు, ఆ శరీరానికి అది ఏమీ ఇబ్బంది కూడా అనిపించలేదు. మరి ఎక్కడ ఇబ్బంది అనిపించిందంటే ఈయనకి అసలు ఆ ప్రజలు చేశారు చూడండి, ఏంటది, విగ్రహాన్ని చేసుకుని పూజిస్తున్నారు కదా, అది చూసేసరికి ఇంకా ఏమంటారు, మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు మండిపోయింది అంటారు కదండి. ఇంకా అట్లాగా ఆ మోషే గారికి ఇంకా అసలు చాలా ఇన్ని రోజులు ఆహారం తినలేకపోతే ఏమనిపించలేదేమో, కానీ వాళ్ళని చూసేసరికి ఆయనకి ఎక్కడ లేనటువంటి బాధ వచ్చేసింది అనమాట, కోపం వచ్చేసింది. కాబట్టి ఈ రోజున చాలామంది జీవితాల్లో ఉండేటువంటిది ఏంటంటే, మన జీవితంలో ఏదైనా అద్భుతం జరగకపోయినా మనకి బాధ అనిపించదు, లేకపోతే మన జీవితంలో ఏదైనా నష్టమైపోయినా కూడా మనకు బాధ అనిపించదు. కానీ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇదనమాట, ఇటువంటి విషయాల్లోనే మన ఆత్మీయత దెబ్బతినేస్తూ ఉంటుంటుంది. చాలా ఆశ్చర్యం కదండి. 40 రోజులు మంచినీళ్ళు లేకుండా బ్రతికేసాడు ఆయన, అదన్నా తట్టుకున్నాడు. కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే తట్టుకోలేకపోయాడు ఆయన. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే తప్పుపోయారో దాన్ని తట్టుకోలేకపోయాడు. ఇజ్రాయేల్ ప్రజల్లో ఎప్పుడైతే అటువంటి పద్ధతి కనిపించిందో తట్టుకోలేకపోయాడు ఆయన. గమనించాలి ప్రియులరా. కాబట్టి ఈ రోజున దాని కొరకు ప్రార్థన చేయాలి మనం కూడా. ఎందుకంటే మరి అక్కడ మోషే గారు చేసింది నేను తప్పు అని చెప్పను, కరెక్ట్ అని చెప్పను, కానీ మరి ఆయన అక్కడ కోపపడి పలకలను పగలగొట్టిందని ఉంటుంది. పగలగొడతాం ప్రభు చిత్తం కాదు ఎప్పుడు కూడా. పగిలిపోయిందాన్ని మరి పడిపోయిందాన్ని నిలబెట్టడం దేవుని చిత్తం అనమాట. పగిలిపోయిందాన్ని అతకడం దేవుని చిత్తం అనమాట. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంట. అటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, అంతేగాని విరగొట్టమని నలగొట్టమని కాదు దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా కొంచెం మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మోషే గారి గురించి ఇంకా కొన్ని విషయాలు మనం రేపటి కాల సమయంలో ధ్యానం చేద్దాం. ఇంకా అసలు ఆయన ఏ ఉద్దేశంతో ఈ ఉపవాసం చేశాడు, ఎందుకని ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎన్నిసార్లు చెప్పినా దేవుడు మరి అద్భుతమైనటువంటి ఒక డైమండ్లోంచి ఎన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటుంటాడో అట్లా దేవుడు నడిపిస్తూనే ఉంటుంటాడు. మరి ప్రార్థన చేయండి, దేవుడు ఇంకో వేలో దేవుడు మాట్లాడాలని చెప్పి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను.
ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన యోహాను 3:16 నా సండే స్కూల్ నుంచి చదువుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు చదివినా కూడా అది అద్భుతం, అందులో జీవం ఉంటుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మాటలో జీవం ఉంటుంది, దేవుని మాటలో అభిషేకం ఉంటుంది, దేవుని మాటలో శక్తి ఉంటుంది. ఆయన మాట్లాడితే చాలండి మనం బ్రతికేస్తాం. 40 రోజులు ఎలా బ్రతికేటంటాడు మోషే? మనుషుడు జీవించినది రొట్టె ముక్క వల్ల కాదు, ద్రాక్షారసం వల్ల కాదు, లేకపోతే ఏదో తినటం వల్ల కాదు, కానీ దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కీర్తన 37:1 మాట ఉంది, చెడ్డవారిని చూసి నీవు వేసిన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మత్సరపడకము. హల్లెలూయా. మరి మోషే గారు మత్సరపడ్డాడని నేను చెప్పట్లేదు కానండి, ఆయన మత్సరపడ్డాడు, ఏం చేశాడు. కానీ ఒక విషయం మాట, ఆయన ఏం చేశాడంటే వాళ్ళు చేసిన పనులు బట్టిన పలకల్ని పగలగొట్టాడు. ఆయన వల్ల ఆయన మీద ఆయనకు అసహ్యం కలిగి పగలగొట్టలేదు, దేవుడి మీద కోపం వచ్చి పగలగొట్టలేదు. అక్కడ వాళ్ళు చేసిన పనులను బట్టి, ప్రజలు చేసిన పనులను బట్టి. కాబట్టి ఇది నేమా చర్చికి రావట్లేదంటే పలానా ఆవిడ అలాంటిదండి అంతే. పాస్టర్ గారి గురించి కాదు ప్రాబ్లం, ఈవిడికి వాకింగ్ గురించి ప్రాబ్లం లేదు, లేకపోతే ఈవిడికి ప్రాబ్లం, ఈవిడికి ఏమైనా అనారోగ్య సమస్య, ఈవిడికి ఏమైనా ఆరోగ్యం బాగోలేదంట, అది లేదు. ఈవిడ ఫిట్టు, పాస్టర్ గారు ఫిట్టు, చర్చి ఫిట్, అన్నీ ఫిట్టే. కానీ మధ్యలో ఎక్కడొచ్చిందంటే ఫిట్నెస్ ప్రాబ్లం, ఆవిడ ఎవరో వల్ల ఈవిడికి వచ్చిందనమాట. ఆవిడ ఏదో అందంట, ఎవరోను, అంతే. దానివల్ల ఏమైపోయిందంటే చర్చి మానేసింది ఈవిడ. గమనించాలి ప్రియులు, ఇటువంటి వైఖరితోటి మీరు ఈయన ఉన్నట్లయితే మరి దయచేసి గమనించమని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పేరిట ప్రభుకి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను నేను. అటువంటి వైఖరి ఉంటే మరి పాస్టర్ మీద కోపం నుంచి చర్చ మానేయటం కానీ, లేకపోతే వీళ్ళ విశ్వాసాల మీద, లేకపోతే ఎవరెవరి మీద కోపం నుంచి మనం దేవుడితో ఉన్న కనెక్షన్ని మరి కట్ చేసుకోకూడదని చెప్పి ప్రభు పేరిట మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి సమయంలో దేవుడు మీతో మాట్లాడినాడని, మీ యొక్క మనందరి జీవితాలను దేవుడు సరి చేస్తున్నాడని నేను నమ్ముచున్నాను. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడి ఉన్నారని చెప్పి నమ్ముచు ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ రేపటి కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన పరలోకమందున మా పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన ప్రభా, మోషే గారు అంత గొప్ప సాత్వికుడు నా ప్రభా, నీలంతటా నమ్మకమైనటువంటి వాడే. కానీ ఆ ప్రజలు నా ప్రభా నిన్ను విడిచిపెట్టేసేసి నిన్ను మర్చిపోయేసరికి మరి ఆ సంఘటన తట్టుకోలేకపోయాడు నా ప్రభా. నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అన్న ప్రభా, నీకు కదా నా ప్రభా వ్యతిరేకంగా జీవిస్తుంటా, నువ్వు ఎటువంటి వారిని నేను క్షమిస్తావు అనేటువంటి సంగతి తెలిసిన ప్రభా మోషే గారికి. మరి ఆ ప్రజలు అటువంటి పరిస్థితిని చేస్తున్నప్పుడు తట్టుకోలేకపోయాడు నా ప్రభా. మరి తొందరపాటు పొరపాటు ఏదో తెలియదు కానీ నా ప్రభా, మరి నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేటి పాలకులను పగలగొట్టేశాడు మన ప్రభా. ఈ రోజున మేము కూడా నువ్వు మాకు ఎంతో అభిషేకాన్ని ఇస్తావు, ఎంతో నా ప్రభా కృప చూపిస్తూ ఉంటుంటావు, ప్రేమిస్తూ ఉంటుంటావు, నీ ప్రేమను మా మీద కుమ్మరిస్తూ ఉంటుంటాం. కానీ అవన్నీ ఒకసారి నేలపాలు చేసేస్తుంటుంటాం, అవన్నీ వృధా చేసేస్తుంటాం, అవన్నీ వ్యర్థం చేసేస్తుంటాం. నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని, అభిషేకాన్ని, ఆనందాన్ని ఇవన్నీ కూడా నా ప్రభా నేలపాలు చేసేస్తుంటుంటాం, బాధపడుతుంటుంటాం. ఒకవేళ మాలో అటువంటి వైఖరి నుండి తీసేనా ప్రభా. మళ్ళా మోషే ఎలాగైతే నీ దగ్గరకు వచ్చి ఉపవాసం చేశాడు, మరి మేము కూడా అలా వస్తున్నాం తండ్రి. మళ్ళీ నీ వైపు మేము తిరుగుతున్నాం తండ్రి. మన ప్రభా నీ తట్టు మేము తిరుగుతున్నాం ఉన్న తండ్రి. మరి దయచేసి మమ్మల్ని నా ప్రభా రీకనెక్ట్ చేయండి నా ప్రభా, మాకు సమకూర్పునివ్వండి నా తండ్రి. మా జీవితాలను నా ప్రభా మరలా కట్టండి వేసాయా. నీవు ఒక ఎలక్ట్రీషియన్ లాంటి వాడు కదా నా ప్రభా, మా జీవితాలు మళ్ళీ కనెక్ట్ చేయండి నా ప్రభా. నీ శక్తిని మాలో ప్రవహింపచేయండి నా తండ్రి. మమ్మల్ని వెలిగించండి తండ్రి. లోకాలకు మమ్మల్ని వెలుగ్గా మరి తయారు చేయమని, కృప చూపించమని, నీ నామానికి మహిమార్థంగా నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని మేమేదో నా ప్రభా మా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు కాకుండా నా ప్రభా మోషే గారు ఎలాగైతే లక్షల మంది కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ మన ప్రభా ఎప్పుడు మోషే తన గురించి తాను ప్రార్థన చేసుకున్నట్లుగా మనకి కనిపించదు నా ప్రభా. కానీ మన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు నా ప్రభా. అటువంటి వైఖరి మాకు దయచేయండి నా ప్రభా. మేము ఎప్పుడు మా యొక్క సొంత వాటి కొరకు కాకుండా మరి మోషే వలె ప్రార్థించి నీకు కనెక్ట్ అయ్యేటువంటి జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.